హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. ఈరోజు మీకు స్టఫ్డ్ చీజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియచేయండి. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్, క్యాప్సికమ్, టమాటో, పచ్చిమిర్చి సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోండి. క్యారెట్ తీసుకుని సన్నగా తురుముకోవాలి. మీకు క్యాబేజ్ అవైలబుల్గా ఉంటే క్యాబేజ్ కూడా సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోండి. పెట్టుకుని 1 ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 ఎగ్స్ లైట్గా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ తురుము, టమాటాలు, కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోండి. మీకు కారం సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈ 3 మినిట్స్ లో ఫ్లేమ్లో వేగిన తర్వాత ఒక స్పూన్ సోయా సాస్, ఒక 2 స్పూన్లు టమాటో సాస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 3 మినిట్స్ వేగిన తర్వాత మీకు ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. నేను కారం సరిపోలేదని వేసాను. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రై కూడా వేసేసి 2 మినిట్స్ పాటు వేయించుకోండి. ఇంతే, ఇలా వేగితే సరిపోతుంది. మీకు స్టఫ్ రెడీ అయిపోయినట్టే. బ్రెడ్ పీసెస్ తీసుకుని కార్నర్స్ నీట్గా కట్ చేసుకోండి. కొద్దిగా వాటర్ తీసుకుని కార్నర్స్ ఇలా వాటర్తో తడుపుకోవాలి. మధ్యలో స్టఫ్ పెట్టుకోండి. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, మీరు వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఈ స్టఫ్ పెట్టిన తర్వాత చీజ్ తురుముకొని లేదంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. పైన పెట్టే బ్రెడ్ పీసెస్ కూడా ఇన్సైడ్ వాటర్ అద్దుకుని 4 సైడ్స్ ఇలా సీల్ చేసుకోవడమే. టోస్టర్ వేడి చేసుకుని 2 సైడ్స్ బటర్ అద్దుకుని ఇలా 2 సైడ్స్ కాల్చుకోండి. లో ఫ్లేమ్లో కాల్చుకోండి. ఒకసారి కాలిందో లేదో చెక్ చేసుకోండి. కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. నచ్చిన షేప్స్లో కట్ చేసుకుని చీజ్తో గార్నిష్ చేసుకుని టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే బాగా ఇష్టపడతారు దీన్ని. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.